హాయ్, హలో, నమస్తే అందరికీ కూడా ముందుగా జై శ్రీరామ్ భయ్య. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 22. సో డే 21 వరకు ఇది చూసిన వర్కౌట్స్ అన్నీ చూసారు కదా. ఈరోజు డే 22లో నెక్స్ట్ లెవెల్ వర్కౌట్స్ ఉన్నాయి స్వామి. ప్రాపర్గా చేసినట్లయితే మీ బాడీ మంచి బల్క్ కనబడుతుంది. సో ఈరోజు వర్కౌట్స్ ఏంటి, డైట్ ఫుడ్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్పుకుందాం. ఈరోజు వర్కౌట్స్లో బ్యాక్ వర్కౌట్ ఉంది, బైసెప్స్ వర్కౌట్ ఉంది అండ్ కోర్. ఫస్ట్ బ్యాక్ వర్కౌట్లో పులప్స్ చేయాలి. చాలామంది పులప్స్ ఎక్కువ చేయరు, వెయిట్ ఎక్కువ తీసుకోలేరు. మీ బాడీ మంచిగా గ్రో అవ్వాలంటే ఫస్ట్ పులప్స్ చేయాలి అండ్ పుషప్స్ కూడా చేయాలి. ఈ రెండు చేసినట్లయితే మీ బైసెప్స్కి, మీ చెస్ట్, అప్పర్ చెస్ట్కి, బ్యాక్కి మంచి వెయిట్ పడుతుంది స్వామి. అందరూ కూడా పులప్స్ని అవాయిడ్ చేయొద్దు, పుషప్స్ని కూడా అవాయిడ్ చేయొద్దు. ఫస్ట్ పులప్స్లో ఇది 3 సెట్స్ చేయాలి. ఇది దేనికోసం అంటే మొత్తం బ్యాక్ మెయిన్గా లాట్స్ దానికి యూజ్ అవుతుంది. న్యాచురల్గా బాడీ మంచి స్ట్రెంగ్త్ అవుతుంది అండ్ వీ షేప్ కూడా కనబడుతుంది. సో పులప్స్ చేసేటప్పుడు మీ బాడీ వెయిట్ మొత్తం మీ మీద పడుతుంది, మీ హ్యాండ్స్ మీద ఉంటుంది. కాబట్టి ఫుల్ బాడీ మీరు ఒక 50 kg ఉంటే మీరు కనీసం ఒక 40 kg అన్న మీరు వెయిట్ లిఫ్ట్ చేసినట్టు అవుతుంది. పులప్స్ అనేది ప్రాపర్గా చేయాలి. హ్యాండ్స్ పొజిషన్ అయినా మంచిగా తీసుకొని పులప్స్ అయితే కరెక్ట్ చేయాలి. బాడీ మంచి వీ షేప్ తయారవుతుంది, బైసెప్స్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ లాట్ పుల్ డౌన్. ఇది దేనికోసం అంటే లాట్ పుల్ డౌన్ మంచి వైడ్ గ్రిప్. అందరూ కూడా స్ట్రేట్ గ్రిప్ తీసుకుంటారు, బట్ ఈరోజు మాత్రం వైడ్ గ్రిప్ తీసుకోవాలి. వైడ్ గ్రిప్ తీసుకుంటే లాట్ పుల్ డౌన్లో అప్పర్ బ్యాక్, మళ్ళీ బ్యాక్ విడ్త్ కూడా మంచిగా పెరుగుతుంది, మంచి లుక్ కనబడుతుంది. ఇది కూడా వీ షేప్ కనబడుతుంది, బ్యాక్ లుక్ కూడా మంచిగా కనబడుతుంది. సో లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు కొంచెం వైల్డ్ గ్రిప్ తీసుకోండి. మినిమం వెయిట్ మీరు డైలీ చేసేదానికంటే రోజు కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకొని చేయాలి. సో వైల్డ్ గ్రిప్ తీసుకొని మినిమం ఒక 40 అట్లా తీసుకొని 40 వెయిట్తో చేస్తే మంచి గ్రిప్ వస్తుంది. ఇంకా మీ స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఇంకా కూడా వెయిట్ తీసుకోవచ్చు. తక్కువ రెప్స్ కొట్టినా కూడా ఎక్కువ వెయిట్ వేసుకొని చేయండి అలవాటు అవ్వడానికి. సో నెక్స్ట్ సీటెడ్ కేబుల్ రో. ఇది కూడా మీ బాడీకి మంచి గ్రిప్ వస్తుంది. చాలాసార్లు చేసాం, చాలాసార్లు దీని గురించి చెప్పాను నేను. ఇది దేనికోసం అంటే మిడిల్ బ్యాక్ కోసం, బ్యాక్ థిక్నెస్ కోసం, పోస్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం. నేను చేసే రెప్స్లో చూడండి మీరు, అందులో నా బాడీ ఎట్లా బల్క్ కనబడుతుందో. సో సీటెడ్ కేబుల్ రో చేస్తే మినిమం ఇది కూడా వెయిట్ వేసుకొని మంచి పొజిషన్, సిట్టింగ్ పొజిషన్ మంచిగా తీసుకొని చేయాలి. చాలామంది ఈ సీటెడ్ కేబుల్ రో చేయంగా అటు ఇటు కదులుతూ ఉంటారు. అలా చేయకూడదు. కదలం మీన్స్ సరిగా కూర్చోరు, వంగుతారు. అలా కాకుండా స్ట్రైట్ పొజిషన్లో ఉండి మంచి వెయిట్ వేసుకొని చేస్తే మంచి మిడిల్ బ్యాక్ మంచిగా పడుతుంది. నెక్స్ట్ 1 arm డంబెల్ రో. ఇది కూడా మినిమం డంబెల్తో చేయాలి. ఇది కూడా లెగ్ పొజిషన్ అయినా, స్టాండింగ్ పొజిషన్ అయినా, సిట్టింగ్ పొజిషన్ అయినా కరెక్ట్ తీసుకొని చేస్తే మంచి వెయిట్ పడుతుంది. ఇది దేనికోసం అంటే ఫుల్ బ్యాక్, వన్ సైడ్ ఫోకస్ అన్నట్టు. బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది, స్ట్రెంత్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంది. డంబెల్ మీరు 5 తీసుకుంటారా, 10 తీసుకుంటారా, ఇది మీ స్టామినాని బట్టి ఉంటుంది. 1 arm డంబెల్ రో అయితే మంచి యూజ్ అవుతుంది. ఇది కూడా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్. ఇది కూడా దేనికోసం అంటే లాట్స్ కోసం. ఇది కూడా బ్యాక్ మంచి షేప్ వస్తుంది, మంచి డీటెయిల్గా మజిల్ కంట్రోల్లో ఉంటుంది, మజిల్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కూడా లాట్ పుల్ డౌన్ కూడా వైడ్ గ్రిప్ తీసుకొని చేస్తే మంచి వెయిట్ పడుతుంది. సో స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్ కూడా ఇది అందరూ కూడా బార్ లెంత్ చిన్నగా పెడతారు. కాకపోతే లాట్ పుల్ డౌన్ బార్ ఉంటుంది కదా, దాంతోనే చేస్తేనే మంచి గ్రిప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బైసెప్స్ వర్కౌట్లో బార్బెల్ కర్ల్. ఇది మెయిన్ బైసెప్స్ కోసం, ఆర్మ్ సైజ్ కోసం, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ కోసం. ఇది కూడా మ్యాక్సిమం మీరు వెయిట్ లిఫ్ట్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తే ఎక్కువ వెయిట్ పడుతుంది, బైసెప్స్ మంచి మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, చూడడానికి మంచిగా కనబడతారు. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కర్ల్. చాలామంది ఇష్టంగా చేసేది ఇది. ఎందుకంటే జిమ్కి రాగానే తెలుసో తెలియకనో మిర్రర్ ముందు నిలబడి ఒక డంబెల్ తీసుకొని చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఇష్టంగా చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ జిమ్కి వెళ్తున్నామంటే మన ఆర్మ్ సైజు, మన కండలు పెరిగినాయా లేదా అని మిర్రర్లో చూసుకుంటూ సంబరంతో చేస్తూ ఉంటారు. అదే వర్కౌట్ అది మీరు ప్రాపర్గా చేస్తే ఇంకా మీరు చేసిన దానికి ఒక యూజ్ ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ కర్ల్ అనేది బైసెప్స్కి మంచి పీక్స్కి వెళ్తుంది, మంచి షేప్ కనబడుతుంది. బెటర్ మజిల్ ఫోకస్, మంచిగా మీ మజిల్ ఫోకస్ ఎట్లా కనబడుతుంది అంటే చూసే వాళ్ళకి మంచి పర్సనాలిటీ,
బాడీ బిల్డర్ లెక్క కనబడాలంటే ఈ వర్కౌట్ని ఇష్టంగా ప్రాపర్గా మంచిగా పద్ధతిగా చేయండి. మ్యాక్సిమం వెయిట్ తీసుకొని పొజిషన్ కరెక్ట్ తీసుకొని ఈ వర్కౌట్ చేస్తే మజిల్ మంచి ఇంప్రూవ్ కనబడుతుంది. మీరు ఒక పైల్వాన్లా కనబడాలంటే మిర్రర్ ముందు చేసుకుంటూ అది కాదు, ప్రాపర్ వెయిట్ తీసుకొని పొజిషన్ కరెక్ట్ తీసుకొని చేయండి, మస్తు కనబడతారు. నెక్స్ట్ హ్యామర్ కర్ల్, డంబెల్తో చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా అందరు ఇష్టంగా చేసేదే. లెగ్ వర్కౌట్ అంటే ఎంత పారిపోతారో ఇట్లా డంబెల్తో చేయండి అంటే అంత ఇష్టపడి చేస్తారు. సో హ్యామర్ కర్లో కూడా బైసెప్స్ కోసం, ఫోర్ ఆర్మ్ కోసం, ఆర్మ్ థిక్నెస్ కోసం మంచి గ్రిప్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాపర్గా మంచి డంబెల్స్ తీసుకొని వెయిట్ తీసుకొని ప్రాపర్గా చేసినట్లయితే మంచిగా మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు మిర్రర్లో నేను చేస్తున్న వీడియోలో చూడండి, నేను చేస్తున్న వర్కౌట్లో చూడండి నా బాడీ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో. కష్టమైనా కూడా నేను ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి బాడీ గ్రో అవుతుంది. నార్మల్గా డంబెల్ తీసుకొని కొడితే అది మీ బాడీకి ఎక్కదు. మీరు దాన్ని ఫీల్ అవ్వాలి. మీరు చేసే వర్కౌట్ ఎక్కడ వెయిట్ పడుతుంది, ఎక్కడ ఏం పడుతుంది, అది కరెక్ట్గా చూసుకొని మీరు చేసినట్లయితే మీకు యూజ్ అవుతుంది. అంతేగాని ఏదో వచ్చినామా చేసినామా అంటే కాదు, మీరు దాన్ని ఫీల్ అవ్వాలి. అప్పుడే మీ మజిల్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. మీరు చేసే వర్కౌట్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టమక్ కోసం ప్లాంక్స్ ఎట్లా అంటే యాబ్స్కి, బ్యాక్కి, బెల్లీ ఫ్యాట్ కోసం, బెల్లీ ఫ్యాట్ టైట్ అవ్వడం కోసం. నెక్స్ట్ లెగ్ రైజెస్, ఇది దేనికంటే లోయర్ యాబ్స్, లోయర్ బెల్లీ కంట్రోల్ కోసం అని. లాస్ట్ ఫ్యాట్ బర్న్ కోసమేమో హై నీస్, మౌంటైన్ క్లైంబర్స్. ఇది దేనికోసం, ఫుల్ బాడీ కార్డియో కోసం ఫ్యాట్ బర్న్ అవుతుంది, మంచి స్టామినా కూడా వస్తుంది. సో టోటల్గా ఈరోజు వర్కౌట్స్ సింపుల్గా దేనికంటే బ్యాక్ ఏమో విడ్త్ థిక్నెస్ కోసం, బైసెప్స్ ఏమో సైజు పీక్స్ కోసం, నెక్స్ట్ కోర్ ఏమో ఫ్లాప్స్ స్టమక్ కోసం, నెక్స్ట్ ఫ్యాట్ లాస్, ఇది కార్డియో. సో ఈరోజు చేసిన వర్కౌట్స్ బ్యాక్ మంచి స్ట్రాంగ్ అయితే మంచి షేప్ వస్తుంది, బైసెప్ స్ట్రాంగ్ అయితే మంచి స్టైల్ వస్తుంది. సో ఈరోజు చేసే వర్కౌట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. లెగ్ వర్కౌట్స్ అంటే ఎంత పారిపోతారో ఈరోజు చేసే వర్కౌట్ని అంత ఇష్టంగా చేయండి. ప్రతి ఒక్కటి కూడా ఏది ఎన్నిసార్లు చేయాలి అనేది క్వశ్చన్ మీకు వస్తే ప్రతి ఒక్క వర్కౌట్ మీరు ఏం చేసినా కూడా 3x15 reps. సో 3 sets చేయాలి 15 times. మీ ఓపిక ఇంకా ఉంటే ఎక్కువ కూడా చేయొచ్చు. కానీ వెయిట్ ఎక్కువ తీసుకుంటే మీకు బరువు ఎత్తడం కష్టం అవుతుంది కాబట్టి తక్కువ రెప్స్ చేసినా కూడా పర్లేదు, కానీ చేయడం అయితే అలవాటు చేసుకోవాలి. నార్మల్ వెయిట్ తీసుకొని మీరు ఎంత చేసినా అది నో యూజ్. మ్యాక్సిమం వెయిట్ లిఫ్ట్ చేయడం మీకు పెంచుకుంటేనే మీకు ఏమైనా యూజ్ అవుతుంది. సో చేసే వర్కౌట్ కూడా కరెక్ట్ స్టాండింగ్ పొజిషన్లో చేసే వర్కౌట్ కూడా మీరు దాన్ని ఫీల్ అయ్యి మీరు ఏ వర్కౌట్ చేస్తున్నారు కరెక్ట్గా చేస్తేనే మీ మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదో వచ్చామా చేసామా వెళ్ళామా సెల్ఫీ తీసుకున్నామంటే కాదు భయ్య. మీ బాడీ మంచిగా గ్రో అవ్వాలంటే, మీరు బల్క్గా కనబడాలంటే చేసే వర్కౌట్ అయితే కరెక్ట్గా మంచిగా చేయండి, పద్ధతిగా చేయండి. టైంపాస్ లెక్కలు చేసే ఉంటే జిమ్కి రావద్దు అని నేను అనను. మీరు వచ్చి కూడా నో యూజ్. మీరు మైండ్ని ఫోకస్ని ఒక కంట్రోల్లో పెట్టుకొని మీరు చేసే వర్కౌట్ మీద ఫోకస్ పెట్టి చేస్తేనే యూజ్ అవుతుంది. సో ఈ 100 days మన ఛాలెంజ్ దేనికంటే మీకు ఒక డిసిప్లిన్, నాకైనా మీకైనా ఒక డిసిప్లిన్ అలవాటు కావడానికి, వర్కౌట్స్ని లైఫ్ స్టైల్ని మనం గ్రో చేసుకోవడానికి, మన పద్ధతులు మార్చుకోవడానికి. సో ఈ 100 daysలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే మన ఫుడ్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా తయారవ్వాలి అనేది మీకు కూడా అలవాటు అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ Day 23.